ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం అన్నారు. జిల్లాలో 139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అలాగే సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అక్కడ సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశామంటున్న ఏలూరు జిల్లా డీఈఓ అబ్రహంతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. తరగతి పబ్లిక్ పరీక్షల కోసం అయితే విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా డిఈఓ అబ్రహం గారు ఉన్నారు. చెప్పండి సార్, 10వ తరగతి పరీక్షలకు ఏ ఏర్పాట్లు చేశారు, విద్యార్థులకు తల్లిదండ్రులకు ఏ సూచనలు చేస్తారు? సో జిల్లాలో అలాగే రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మార్చి 18 నుంచి 30వ తారీఖు వరకు షెడ్యూల్ ఉందండి. ఇది మార్నింగ్ 9:30 to 12:45 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. జిల్లాలో 139 ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 32,355 మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారు. సో పిల్లలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ కూడా ముందే చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఎగ్జామ్ రూమ్కి 4 ఫ్యాన్స్ విత్ 2 ట్యూబ్ లైట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ పెట్టడం జరిగింది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో, అంటే ఈ ఎగ్జామినేషన్స్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, మెడికల్, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇట్లా ఎగ్జామినేషన్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా నిన్న జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేశారు. అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది. జిల్లాలో ఎక్కడ ఏ స్టూడెంట్కి ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. ఏ స్టూడెంటు కింద కూర్చొని ఎగ్జామ్ రాసే పరిస్థితి అయితే లేదు. మంచి ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాల్ ప్రాక్టీస్ జరగకుండా విద్యార్థులకు కానివ్వండి, ఇన్విజిలేటర్లకి ఏ విధమైన సూచనలు చేశారు? సో మాల్ ప్రాక్టీస్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. యాక్చువల్గా గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చాలా చక్కగా ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇన్విజిలేటర్స్కి, చీఫ్ సూపరింటెండెంట్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా స్ట్రిక్ట్గా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాం. ఎవరికి కూడా సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ సెంటర్స్లోకి మనం అలౌ చేయం. ఏదైనా ఉంటే వాళ్ళు జనరల్ వాచెస్ని వాళ్ళు తీసుకుని రావచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్ ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. సెల్ ఫోన్స్ అనేవి మనం స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే ఈ మాల్ ప్రాక్టీస్ అనేది ఉండదు. అట్లాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ బిట్ పేపర్ లేకుండా చూడటం, అడిషనల్స్ లేకుండా ఓన్లీ ఒకే ఆన్సర్ బుక్లెట్ ఉండే విధంగా చూడటం, ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి ఎటువంటి కేసెస్ లేవు. అలాగే జిల్లాలో కూడా ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో తీసుకున్నాం. ముందే పిల్లల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లే ముందే క్లియర్ ప్రిస్కింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అబ్బాయిల్ని అమ్మాయిల్ని సపరేట్గా తనిఖీ చేసిన తర్వాతే రూముల్లోకి వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు, వాటిల్లో ఏ విధమైన భద్రత ఏర్పాట్లు చేశారు? జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. గత అనుభవాల దృష్ట్యా 6 సెంటర్స్లో కూడా ఫిక్స్డ్ సీసీ కెమెరాస్ని పెట్టడం జరిగింది. అట్లాగే ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటారు. 6 కాకుండా ఒక 21 సెంటర్స్ పోలీస్ స్టేషన్కి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న వాటి దగ్గర కూడా సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు ఏ టైంలో, అంటే ఆలస్యం అయితే ఎన్ని నిమిషాలు ఆలస్యం అయితే ఎలా చేసే విధంగా చర్యలు తీసుకున్నారు? అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సెంటర్లకు వచ్చే అవకాశం ఉంది, వారికి సలహాలు సూచనలు ఇస్తారు? యాక్చువల్గా విద్యార్థుల్ని 8:30 నుంచి మనం అలౌ చేస్తాం. 10th క్లాసు ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి ఒక రోజుకు ముందే, అంటే ఈరోజు కానీ రేపు కానీ పేరెంట్స్ వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూసుకోవచ్చు. ఏ రూమ్లో ఎగ్జామ్ రాస్తారు, ఏ బెంచ్ మీద కూర్చుంటారు, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా పేరెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తే మాకు ఫోన్ చేయొచ్చు, అది మేము కరెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్స్ 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:30 లోపు వస్తే పిల్లలు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాసుకుంటారు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్తో లేటుగా వస్తే కొంత అలౌ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు.
అలాగే జిల్లా వ్యాప్తంగా 6 సంస్థాత్మక కేంద్రాలను గుర్తించాము. ఆ సెంటర్ల వద్ద అయితే సిట్టింగ్ స్క్వాడ్లు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశాము. విద్యార్థి తల్లిదండ్రులు సెంటర్ల వద్ద ముందు ఒక గంట ముందే వచ్చి సెంటర్లను చూసుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురావడానికి అయితే పర్మిషన్ లేదు. ఇన్విజిలేటర్లు కానివ్వండి, సెంటర్లో ఉండే ఎవరు కూడా సెల్ ఫోన్లకు పట్టుకురావడానికి వీల్లేదు. అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహాం చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.